అంటే ఉత్తమ్ కుమార్ గారు అంటే ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు ఆల్మోస్ట్ 2 years అనుకుంటా. కానీ హౌసింగ్ తీసుకున్నారు. ఆ హౌసింగ్లో పూర్తి అవినీతి అక్రమాలు అప్పటికే దాదాపుగా 8 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో హౌసింగ్లో చెప్పలేనటువంటి అక్రమాలు జరిగినాయి. తర్వాత దాన్ని ఈయన వారసత్వంగా తీసుకున్నారు. సో వారి హయాంలో కూడా కొన్ని అవినీతి అక్రమాలు జరిగినటువంటిది బయటకు వచ్చింది. బయటికి రాలేదండి. అంటే సభా సంఘం కూడా వేసినట్టున్నారు కదా, వేసిండ్రు కానీ ఏమీ రాలేదు. సో బయటికి వచ్చింది అనేది ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఆరోపణలు పెట్టిండ్రు వాళ్ళు, డిలే చేసి ఆ సభా సంఘము ఏదో వేసి కూడా దే ట్రైడ్, చూసిండ్రు ఏమన్నా దొరికితే అని, ఏది దొరకలేదు. సో ఎస్, కాంగ్రెస్ పార్టీ దే కుడ్ నాట్ ఫైండ్ అంటారా, దే ఫెయిల్ టు ఫైండ్ అంటారా? సి ప్రభుత్వము హ్యాస్ పుట్ దిస్ కదా, వాళ్ళకి అన్ని మషినరీ వాళ్ళ దగ్గర ఉంది కదా. కుడ్ నాట్ ఫైండ్ అని ఎట్లా అంటాం మనం? ఉంటే దే విల్ ఫైండ్, లేకపోతే దే డిడ్ంట్ ఫైండ్ అంటాం. కుడ్ నాట్ ఫైండ్ అనేది వాళ్ళకి అసలు ఇక దెన్ దే ఆర్ నాట్ ఫిట్ టు సిట్ దేర్ కదా. అంతే కదమ్మా, అంతా వాళ్ళ దగ్గరనే ఉంది కాబట్టి దే కెన్ పుల్ అప్ ఎనీ ఫైల్ ఎనీథింగ్. ఏం లేదు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఉల్టా కొన్ని ఏదైతే మనం అప్పుడు మిడిల్ మెన్ ఉండేవాళ్ళు, ఎవరైతే డబ్బులు ఇచ్చి వాళ్లకు నేను తీసుకొస్తా డబ్బులు మీ ఇంటికి సబ్మిట్ చేయాలి, అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయంలో వచ్చినప్పుడు చూసి అది అప్పుడే తను ఆన్లైన్ చేసేసారు. సో ఈ మిడిల్ మెన్ వర్ రిమూవ్డ్ ఇన్స్టెంట్లీ. అంటే లబ్ధిదారులని ఆన్లైన్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ డైరెక్ట్లీ లబ్ధిదారు అకౌంట్లకి వేసేసే ఆన్లైన్ ప్రక్రియ మనమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టేశారు. సో చాలా మటుకు ఈ కరప్షన్ ఏదైతే చిన్న లెవెల్స్లో ఉండే, నాట్ ప్రభుత్వ అధికారులు కాదు, మినిస్టర్ క్షేత్రస్థాయిలో సిబ్బంది చిన్న, ఎందుకంటే ఎప్పుడన్నా ప్రజా అంటే డౌన్ ది లైన్ జరుగుతుంది, కింది వరకు వస్తే అక్కడక్కడ పిల్ఫరేషన్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఊర్లలో ఒక ఫామ్ నింపిస్తా 10 రూపాయలు నేను నింపుతాను పెద్ద నాయకుడు చెప్తాడు, అంత చిన్న చిన్న స్థాయిలో ఉంటుంది. సో అవి కూడా చాలా మటుకు అరికట్టిండ్రు. కాబట్టి దెర్ వాజ్ నో కరప్షన్ ఇన్ ఆయన టెన్యూర్లో కరప్షన్ జరగలేదంటారు? లేదు, ఉల్టా ఉన్న కొంత కరప్షన్ కూడా ఉంటే అక్కడక్కడ అది కూడా అరికట్టినని చెప్తున్నాను. ఓకే, బట్ ఇదంతా రికార్డులో ఉంది, మీరు చూసుకోవచ్చు. అంటే ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక పిసిసి ప్రెసిడెంటే రాష్ట్రాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి హ్యూజ్ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా అంటారు. అట్లా అయితేనే ఆ పదవి బాధ్యతలు ఇస్తారు కాంగ్రెస్ అధిష్టానం అంటున్నారు. లేదండి, మీరే పెట్టుకుంటారా ఆ డబ్బు అంతా? అట్లా ఏమి ఉండదండి, కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. వాళ్ళకి ఏమేమి సిచ్యువేషన్స్ బట్టి ఎవరు ఏ వ్యక్తి ఆ రోజు ఆ టైంకి సూట్ అవుతారో వాళ్ళని ఎంపిక చేసుకుంటారు అన్న భావన. సొంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదా పార్టీకి? దేనికి? పిసిసి అధ్యక్షులుగా అనేక కార్యక్రమాలు చేపడతా ఉంటారు. అంటే వాళ్ళు ఏది చాలా నామినల్ ఫండ్స్ ఇస్తారు, నెలకి 10 లక్షలు చొప్పున, మిగతాదంతా పిసిసి ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే పెట్టుకోవాలి అనేటువంటి ఫైనాన్షియల్ బాధ్యత, పొలిటికల్ బాధ్యత, సోషల్ బాధ్యత, పార్టీని పైకి తీసుకురావాలి అనేది ప్రధానంగా పిసిసి మీద ఉంటుంది ఆఫ్ కోర్స్. బట్ ఇట్స్ మొత్తం సంస్థ కదా, ఇట్స్ నాట్ సమ్ పర్సనల్ ప్రాపర్టీ కాదు. కాబట్టి అందరు కలిసి పిసిసి గారు ఆలోచన చేసి చేస్తారు. సొంత ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారు? అక్కడక్కడ ఉండొచ్చు, అక్కడక్కడ ఉండకపోవచ్చు, డిపెండ్స్. ఇది ఇంకా అదంతా స్ట్రాటజీ కదా, అది బయటికి కూడా చెప్పలేము. అంటే ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైతే దోస్ హూ ఆర్ వైవింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పిసిసి వాళ్ళు ఏంటంటే దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆఫర్డ్, మేము మొత్తం ఈ మనీని మేము స్పెండ్ చేస్తాము మాకు ఇవ్వండి అని కొద్దిమంది చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కాంగ్రెస్లో ఆ కల్చర్ ఉంది అనేటువంటిది? లేదండి, అట్లాంటి కల్చర్ లేదు. ఇప్పుడు యు సీ సో మెనీ పిసిసిస్, ఇఫ్ యు సీ దేర్ పర్సనల్ ఏమంటారు ఫైనాన్షియల్ ఇది ఈ స్టోరీకి దానికి సంబంధం ఉండదు కదా, ఆల్ ఓవర్ ఇండియా నేను చెప్పేది అది. దట్స్ నాట్ రైట్. సరే వ్యక్తిగతంగా ఎవరన్నా అది ఒక స్ట్రెంగ్త్ అనుకొని దాన్ని ముందుకు పెడితే మనం ఏమనలేం, కానీ కాంగ్రెస్ పార్టీ హెస్ నెవర్ డన్ దట్. సో అధిష్టానం పంపించే నిధులు కొద్ది లోకల్గా ప్రతి కార్యకర్త పాపం, కార్యకర్త ఒక మీటింగ్ రావాలంటే పాపం అక్కడున్న కార్యకర్త తనే వస్తారు.
అక్కడ ఆయనకు ఖర్చు ఎవ్రీ లెవెల్లో పార్టీ అంటే ఎవ్రీ లెవెల్లో వాళ్ళకు అయ్యే ఖర్చులు ఉంటాయి. అదంతా ఒక్కరు ఎట్లా మోస్తా అది యాజ్ అ గ్రూప్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కానీ అట్లా ఉండదు అని నా అభిప్రాయం. నాకు తెలిసినంత వరకు అయితే అట్లాగే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.